నిరాశ చెందకుండుట. సో, చేయాల్సిన దాన్ని ఇంకా ఎక్కువగా చేస్తూనే పోవాలే తప్ప, చేసేదాన్ని మనము సన్నగిల్లి విడిచిపెట్టుట, మానివేయుట అనేది కరెక్ట్ కాదు. అది ముఖ్యంగా ప్రార్థన అనేది అసలే కాదు అని దేవుడు మనకు చెప్తున్నాడు. ఎందుకంటే విసుక్కునేవాడు, బలహీనమయ్యేవాడు, విడిచిపెట్టేటువంటి వాడు బలమైన వాడు కాడు, శక్తి కలిగినటువంటి వ్యక్తి కాడు, బలహీనమైనటువంటి వ్యక్తి. కనుక మనము కనిపెట్టడము, కొనసాగడము అండ్ చివరికి దాన్ని కడముట్టించుట అనేది వాక్యంలో నేర్పిన సత్యము. దాన్ని నేర్చుకోవడం చాలా అవసరము. బలహీనులు ఎక్కువ సమయము నిలువబడరు, నిలదొక్కుకోరు. కానీ శక్తి కలిగినటువంటి వారు, బలాఢ్యులు, వారి ఆశయ సాధన పూర్తి అయ్యేంత వరకు వారు నిటారుగా నిలబడే ఉంటారు. సో, యేసుప్రభు ప్రార్థించేటువంటి విషయంలో మనుష్యులు లేక ముఖ్యంగా ఆయన శిష్యులు బలహీనం అవ్వద్దని, విడిచిపెట్టొద్దని వారిని ప్రోత్సహించుటకు దేవుడి యొక్క సమాధానం లేక జవాబు ఎట్లా వారి ప్రార్థనలకు వస్తుందో దాని గురించి ఈ ఉపమానంలో చాలా గొప్ప సత్యాలు చెప్పాడు. అయితే యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన మాట్లాడినటువంటి ఆ సమయంలో